మార్కండేయుడు లాంటి వాడు, స్వామి యమధర్మరాజు నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు, నాకేం బాధ లేదు, నేను వచ్చేస్తాను. కానీ మా అమ్మ కానక కంది నన్ను ఎన్నో జపాలు తపాలు చేశారు మా నాన్నగారు. ఏదో వాళ్ళు అమాయకులు కాబట్టి చెడ్డవాడైనా 100 ఏళ్ళు బతికేవాడు కావాలా, మంచివాడైనా 16 ఏళ్ళు బతికేవాడు కావాలంటే 16 ఏళ్ళ వాడే కావాలి, మంచివాడైతే చాలు, చెడ్డవాడు ఎందుకండి అన్నారు అమాయక దంపతులు. కానీ ఇవాళ నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా. కానీ మా అమ్మ మృకండు మహర్షి భార్య, మా నాన్నగారు మృకండు మహర్షి, వీరు చాలా బాధపడతారు, వాళ్ళు తట్టుకోలేరు నా మరణానికి అని పరమశివుడిని ఆశ్రయిస్తే మార్కండేయుడికి ఎంత ఆయుర్దాయం ఇచ్చాడో తెలుసా? ప్రళయసాగరం మీద వటపత్రశాయి ఉన్నాడే పరమాత్మ శ్రీ మహావిష్ణువు బాలకృష్ణుని రూపంలో మర్రియాకు మీద పడుకొని ఉంటాడే, ఆ పడుకున్న మర్రియాకు మీద పడుకున్న బాలకృష్ణుడిని దర్శించిన ఏకైక వ్యక్తి మార్కండేయ మహర్షి. అప్పుడు ప్రళయకాలంలో పడుకున్నటువంటి మహర్షి మా బాలకృష్ణుడిని దర్శించినటువంటి ఒకే ఒక వ్యక్తి మార్కండేయ మహర్షి.